మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనం ఆయుర్వేద కుటీర్లో ఉన్నాం. ఇక్కడ మోకాలు నొప్పులు కానివ్వండి, నడుము నొప్పి కానివ్వండి, భుజం నొప్పి కానివ్వండి, నొప్పులు ఏవైనా సరే ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్సా విధానం ఉంది. అదే పత్రపోటలి స్వేదం అనే చికిత్సా విధానం ఉంది. ఇది అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు సుందర్రాజ్ పెరుమాల్ గారు చెప్తున్నారు. సో ఆయన మాటల్లోని ఆ థెరపీ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఎస్ సార్. సార్, ఇప్పుడు నొప్పులకు సంబంధించి ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్సా విధానం పత్రపోటలి స్వేదం అనేది ఈరోజు మాకు పరిచయం చేస్తానంటున్నారు. సో అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మా వ్యూవర్స్ కోసం చూపించండి. అట్ ద సేమ్ టైం అసలు ఈ పెయిన్స్ నుంచి రిలీఫ్ పొందాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు నేను తీసుకోవాలంటారు? అలా సో ఈ మధ్యకాలంలో ఆఫీస్కి లీవ్ పెట్టడానికి ఉన్నటువంటి కారణాల్లో అతి ముఖ్యమైనటువంటి కారణం బ్యాక్ పెయిన్ లేదా నీ జాయింట్ పెయిన్స్. ఈ పెయిన్స్ వల్ల ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగా తగ్గిపోతుంది. విపరీతమైన నొప్పి వల్ల ఏంటంటే మానసికంగా కూడా చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు. దానివల్ల మానవ సంబంధాలు కూడా బాగా డిస్టర్బ్ అవుతున్నాయి. అండ్ లాంగ్ టర్మ్లో డీజనరేషన్, ఎముకలు అరిగిపోవడము, డిస్క్లు అరిగిపోవడము, ఇలాంటి రకరకాల సమస్యల వల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్లో సర్జరీలు చేయించుకోవాల్సినటువంటి స్థితి. అలా సర్జరీలు చేసుకున్న తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ ఈ శరీరాన్ని ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాల్సిన స్థితి, ఇలాంటి పరిస్థితి వస్తుంది అనమాట. సో అందువల్ల అలాంటి నొప్పులు రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? ఒకవేళ ఇనీషియల్ స్టేజ్లో నొప్పులు వస్తుంటే కనుక పెయిన్ కిల్లర్స్ లాంటివి వాడాల్సిన అవసరం లేకుండా ఎట్లా మనం నొప్పి నుంచి మనము విముక్తిని పొందొచ్చు, పెయిన్ కిల్లర్ వాడకుండా పెయిన్ ఎట్లా తగ్గించుకోవచ్చు అనే దాని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. అందులో చాలా విధానాలు ఉన్నాయి ఆయుర్వేదంలోని. ఇవాళ మనం చేసేదాన్ని పత్రపోటలి స్వేదం అంటారు, మలయాళం కిడి అంటారు అనమాట, ఎలకిడి అంటారు, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇది చేయించుకోవడానికి మీరు హాస్పిటల్కి వెళ్ళక్కర్లా. ఇంట్లోని ఇంటి చుట్టుపక్కల దొరికే చిన్న చిన్న మొక్కలు, ఆకులు, వాటితోనే మనం తయారు చేసుకోవచ్చు. సో మనకు అందుబాటులో దొరికే మూలికలు అన్ని అందుబాటులో దొరికేవి. సో ఇది అద్భుతంగా నొప్పిని తగ్గించడానికి పనిచేస్తుంది కాబట్టి ఇది ఎట్లా చేయాలనేది మనం చూస్తున్నాం. అలాగే. సో ఈ పత్రపోటలి స్వేదంలో మనం వాడేటువంటి ఆకులు చాలా కామన్గా దొరికేవి. ఇది అందరికీ తెలుసు. నాకు ఉమ్మెత్త ఆకు లేదా దత్తూరా అంటారు అనమాట. ఈ దత్తూరా అనేది ముళ్ళ కాయలు ఉంటాయి, తెల్లటి పువ్వులు ఉంటాయి, అన్ని చోట్ల దొరుకుతుంది. ఇది అవును, విరివిగా లభిస్తుంది. అలాగే జిల్లేడు ఆకు కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. తెల్ల జిల్లేడు ఉంటుంది, ఎర్ర జిల్లేడు ఉంటుంది, ఏదైనా తీసుకోవచ్చు. జిల్లేడు ఆకులు తీసుకుంటాము. అలాగే చింతాకు చింత చెట్లు లేని ఊరే ఉండదు కాబట్టి చింతాకు కూడా ఈజీగా మనకు దొరుకుతుంది. అలాగే మునగాకు. సో మునగాడలు మనం తినేస్తున్నాము. ఈ మధ్యకాలంలో మునగాకుని చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, విదేశాలకు పంపించేస్తున్నారు, చాలా మంచిదని చెప్పి. సో ఇది నొప్పులు కూడా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే వావిలాకు. ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళు స్నానం చేయడానికి ఈ ఆకు నీటిలో వేసి మరిగించి స్నానం చేస్తారు అనమాట. పెయిన్స్ బాగా తగ్గుతాయి, వాతం తగ్గుతుందని చెప్పి. పెయిన్ కిల్లర్ గా వాడు దీని కషాయం తాగితే పెయిన్స్ తగ్గుతాయి. అలాగే దీని కషాయం ఫీవర్ లో కూడా పనిచేస్తుంది అనమాట. ఆముదమాకు, దీని సంస్కృతిలో గంధర్వ హస్త అంటారు అనమాట. సో ఆముదమాకు అనేది ఆముదం గింజలు కావచ్చు, ఆకులు కావచ్చు, ఇవన్నీ కూడా వాతాహారంగా పనిచేస్తాయి కాబట్టి పెయిన్స్ కూడా పనిచేస్తాయి. సో ఇప్పుడు ఈ ఆకుల్లో మనకి ఏవి దొరికితే అవి, అన్ని దొరకకపోవచ్చు. 2 రకాలు దొరికాయి, 3 రకాలు దొరికాయి. ఏవి దొరికితే అవి ఒకే రకం దొరికింది, ఒక్క వావిలాకే దొరికింది, అది ఒక్కటే వాడుకోవచ్చు. లేదా ఓన్లీ ఉమ్మెత్తాకే దొరికింది. ఉమ్మెత్త కూడా చాలా ఎక్సలెంట్ పెయిన్ కిల్లర్, అనాలిసిస్ గా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తుంది, ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అనమాట. ఓన్లీ జిల్లేడాకు ఇప్పుడు దొరికింది, ఉత్తి జిల్లేడాకుతో చేసుకోవచ్చు. ఓన్లీ మునగాకే దొరికింది, మరి ఓన్లీ మునగాకే దొరకదు. మునగాకు, చింతాకు, 4-5 ఆకులు ఈజీగా దొరుకుతాయి. సో ఈ ఆకుల్లో ఏవి దొరికితే అవి తీసుకుంటాం. అన్ని కూడా ఈ మాత్రం తీసుకుంటాం. ఈ మునగాకు ఈ మాత్రం దొరికింది, అన్ని కూడా ఈ మాత్రం తీసుకుంటాం అనమాట. తీసుకుని సన్నగా తరిగేసుకుంటాం, చిన్న చిన్న ముక్కలు. ఈ మునగాకు సైజులో అన్ని ఆకుల్ని సన్నగా తరిగేసుకుంటాం. సో ఇది కాకుండా మన కిచెన్ లో దొరికేటువంటి ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చింతపండు. సో
ఈ మాత్రం దీని మీద ఇంకొంచెం ఎక్కువ 100 గ్రాముల చింతపండు తీసుకోవచ్చు అనమాట. గింజలు తీసేయాలి. గింజలు తీసేసి చక్కగా ఒత్తిగా చింతపండు ఉంచుకుంటాం. అలాగే వెల్లుల్లిపాయలు. సో వెల్లుల్లిపాయలు కూడా ఒక 2 వెల్లుల్లిపాయలు తీసేసుకుంటాం. చిన్న సైజు 2 వెల్లుల్లిపాయలు తీసేసి నేను మెత్తగా కొట్టేస్తాను. ఓకే. అలాగే నిమ్మకాయలు కూడా కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలు ఒక 3 నిమ్మకాయలు సరిపోతుంది. మరీ చిన్న సైజు ఉన్నాయి, కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలు. ఓకే. అలాగే సైంధవ లవణం కూడా దీంట్లో అవసరం అవుతుంది అనమాట. అలాగే పసుపు. సో ఇవి మన ఇంగ్రీడియంట్స్, టోటల్ ఇంగ్రీడియంట్స్ ఇవి కాకుండా ఇంకా అడిషనల్ గా మనకు కావాల్సింది నువ్వుల నూనె. వీటితో మన పత్రకోట్లి స్వేదానికి చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఐటమ్స్ వచ్చేసినట్టే. ఇది ఎలా చేయాలో చూద్దాం. సో చక్కటి మంచి కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె తీసుకుంటాము. ఒక 50 ml దాకా తీసుకోవచ్చు. ఆ నువ్వుల నూనె వేడైన తర్వాత అందులో ముందు మన ఇంట్లో దొరికేటువంటి ఐటమ్స్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ చింతపండు, అలాగే వెల్లుల్లిపాయలు, వీటిని ఫ్రై చేసుకుంటాం అనమాట. ఓకే. దాని తర్వాత నిమ్మకాయలు కూడా ఫ్రై చేసుకోవచ్చు. అలాగే పసుపు, ఉప్పు, సైంధవ లవణం ఏదైతే ఉందో అది, కొమ్ములు ఆడించిన పసుపు, ఈ రెండింటిని కూడా చక్కగా వేసి ఫ్రై చేస్తాం. ఇందులో అల్లం కూడా వేసుకోవచ్చు. అల్లం కూడా యూస్ వేయచ్చు. సొంటి కూడా, అది కూడా పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది కాబట్టి దాన్ని కూడా వేయచ్చు. ఓకే. ఇలా కొద్దిగా వేయించిన తర్వాత దీంట్లో మనము ఏవైతే ఆకుల్ని మనము కట్ చేసుకుని ఉంచుకున్నామో వాటిని ఫ్రై చేసుకోవాలి. సార్ అసలు ఈ పెయిన్స్ అంటే మోకాల నొప్పులు కానీ నడుము నొప్పి కానీ రావటానికి లైఫ్ స్టైల్ కారణం అంటారా, లేదంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ అంటారా? రెండు. అంటే సమయానికి తినకపోవడం, సమయానికి పడుకోకపోవడం, సమయానికి లేవకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, మానసిక ఒత్తిడి, భయము, ఆందోళన, టెన్షన్, ఇరిటేషన్, కోపం, మెంటల్ స్ట్రెస్, పొల్యూషన్, అన్హెల్దీ ఫుడ్, వీటన్నిటి వల్ల శరీరం లోపల ఫ్రీ రాడికల్స్ అనేవి తయారయ్యి తీసుకున్న ఆహారంలో ఉండే న్యూట్రియంట్స్ శరీరానికి అందకుండా పనిచేస్తాయి, అందకుండా ఆపేస్తాయి. ఎక్కడ అందకపోతే అక్కడ అరిగిపోతుంది. మోకాళ్ళలో అరగొచ్చు, నడుములో అరగొచ్చు, ఎక్కడైనా అరగొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం చేస్తున్నది ఒక సింగిల్ మూట, ఒక పర్సన్ కి సరిపడా చేస్తున్నాం అనమాట. బట్ మా హాస్పిటల్లో ఇది చేస్తే సరిపోదు, ఇంకా ఎక్కువ తీసుకుంటాము. ఇంకొంచెం ఎక్కువ తీసుకుని చేద్దాము. సో ఇట్లా కొంచెం మాగేదాకా, దగ్గరికి అయ్యేదాకా ఫ్రై చేస్తాను. ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని మూటలు కట్టుకుంటాం అనమాట. ఈ పత్రాలతో చేసినటువంటి మందుని మూటగా చేస్తాం కాబట్టి పత్ర పోటలి అంటే మూట అనమాట. పత్ర పోటలి అంటే అది. సో ఇప్పుడు దీన్ని ఎట్లా మూట కట్టాలో చూపిస్తాను నేను. సో ఇప్పుడు మనము పత్ర పోటలి స్వేదంతో మూట ఎట్లా తయారు చేయాలని మనం చూద్దాము. ఇందాక మనం తయారు చేసుకున్నటువంటి ఈ పత్రపోట్లి ద్రవ్యాన్ని కొద్దిగా మనం ఈ గుడ్డలో వేసుకుంటాం. వేసుకున్నాక ఈ 4 కార్నర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇట్లా పట్టుకుంటాం. పట్టుకుని ఇందులో ఇలా దగ్గరికి తీసుకొస్తాం కదా, తీసుకొచ్చిన తర్వాత అలా ఓపెన్ చేస్తాం 4 కార్నర్స్ని. అందులో 3 కార్నర్స్ని క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసేసి ఈ 3టిని ఈ 4వ దాంట్లో పెడతాం. ఓకే. ఇట్లా క్లోజ్ చేస్తాం. అంటే ఇదంతా ఎందుకు అంటే చాలా కన్వీనియంట్గా దీన్ని యూజ్ చేసుకోవడానికి. సో ఇట్లా ఒక గుడ్డతోనే చేసినటువంటి దారం తీసుకుని, సో ఈ మూట కట్టుకోవడంలో కూడా టిప్స్ పాటించాలి, ఎందుకంటే ఈజీగా ఉంటుంది, తర్వాత వాడుకోవడానికి సులువుగా ఉంటుంది. ఇట్లా మూట రెడీ అవుతుంది.
సో ఈ మూట తయారైన తర్వాత 15 రోజుల పాటు ప్రతిరోజు ఈ మూటను వాడుకోవచ్చు. ఇది మళ్ళీ ఓపెన్ చేయక్కర్లే, వేడి చేయక్కర్లే, ఏం చేయక్కర్లే. ఓకే. జస్ట్ ఇలా తయారైన మూటని ఇట్లాగే ప్రతిరోజు 15 రోజుల పాటు ఎక్కడైతే వాపు నొప్పి ఉన్నదో అక్కడ ఈ మూటతో కాపడం పెడతాం. ఓకే. ఆ పెట్టిన కాపడం వల్ల వెంటనే నొప్పి తగ్గుతుంది, నెమ్మదిగా వాపు కూడా తగ్గుతుంది. చాలా మంది జస్ట్ మా వర్క్షాప్కి వచ్చిన వాళ్ళు ఈ మూట యూజ్ చేసి ఇంత లావుగా వాచిపోయినటువంటి మోకాళ్ళు మళ్ళీ బాగా సన్నగా అయిపోయినాయి అని చెప్తున్నారు, ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. జస్ట్ ఈ మూట అనమాట. సో దీంతో ఎట్లా ట్రీట్మెంట్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఈ పత్రపోటలి స్వేదం చేయడానికి మనకు ఒక పెనం కావాలి. ఆ పెనం పైన కొద్దిగా నువ్వుల నూనె వేసుకుంటాము. నువ్వుల నూనె వేసుకుని అది పెనం వేడెక్కిన తర్వాత ఆ వేడిగా ఉన్నటువంటి పెనం పైన ఈ పత్రపోటలి స్వేదం మూటని ఇలా వేడి చేస్తాము. సో ఇట్లా మనం వేడి చేసి దీంతో కాపడం పెట్టాలి. ఎక్కడ వేడిగా ఎక్కడైతే వాపు నొప్పి ఉందో అక్కడ. అండ్ ఈ కాపడం పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే డైరెక్ట్గా మనం వెళ్ళి పెట్టేయకూడదు వేడి మూటని. ముందు మనము ఇట్లా ఇట్లా అని చూసుకోవాలన్నమాట. బాగా వేడిగా ఇక్కడ కాదు, ఇక్కడ వేడి ఎక్కువ తట్టుకుంటుంది బాడీ. ఇలా రివర్స్లో ఇట్లా అన్ని చూసుకోవాలి. పర్వాలేదు ఇక్కడ వేడి బాగానే తట్టుకుంటుంటే గనక అప్పుడు తీసుకువెళ్ళి వాళ్ళ మోకాళ్ళ మీదో, నడుము మీదో, భుజం మీదో ఎక్కడుందో అక్కడ పెట్టాలి. లేకపోతే డైరెక్ట్గా పెనం మీద అక్కడ వాళ్ళ బాడీ మీద పెడితే కాలిపోతుంది, బొబ్బలు వచ్చేస్తాయి. అందువల్ల ముందు పెనం మీద నుంచి మనం ఇట్లా చేతి మీద చూసుకుని అప్పుడు ఆ వేడితో కాపడం పెట్టాలి. అది ఎట్లా పెట్టాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు పెనం వేడెక్కింది. సో ఈ వేడివేడిగా ఈ పెనం పైన ఈ పత్రపోటలి మూటని మనం వేడి చేసుకున్నాము. వేడి చేసుకున్న తర్వాత ఇట్లా ఇట్లా వెనక సైడ్ మనం ఒకసారి మన చేతికి వేడి చూసుకుని అప్పుడు ఎక్కడైతే మోకాల్లో నొప్పి ఉన్నదో అక్కడ తీసుకుని దీంతో ఇలా కాపడం పెడతాం అనమాట. సో ఫస్ట్ పెట్టి అడగాలి వేడి సరిపోయిందా. సో ఇట్లా ఇట్లా కాపడం పెట్టాలన్నమాట. వేడి తగ్గాక మళ్ళీ ఒకసారి పెనం దగ్గరికి వెళ్ళాలి. ఇలా వేడెక్కినటువంటి దీంతో ఇలా ఇక్కడ చూసుకుని వేడి బాగానే ఉన్నది అనుకున్నాక ఇక్కడ కాపడం పెట్టాలి. ఓకే. ఇలా 2 కాళ్ళకి పెట్టుకోవచ్చు. ఇలా ఒక్కొక్క కాళ్ళకి ఒక 15 నిమిషాలు చొప్పున ఇలా కాపడం పెట్టడం ద్వారా అక్కడ ఉన్నటువంటి నొప్పి అనేది ఇన్స్టెంట్ గా తగ్గుతుంది, పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా. సో ఇది మనం తయారు చేసుకోవడానికి ఒక 10 నిమిషాల సమయం పట్టింది. ఇది తయారు చేసుకున్న మూట ఇంకా మళ్ళీ మనము విప్పాల్సిన అవసరం లేదు. 15 రోజులు రోజు మూట తీసుకోవడం, పెనం మీద వేడి చేయడం, కాపడం పెట్టుకోవడం, అంతే. ఇంతే పని అనమాట. ఈ కాలుకో 15 నిమిషాలు, ఈ కాలుకో 15 నిమిషాలు. అది మోకాలు నొప్పి కావచ్చు, మడం దగ్గర నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, ఎక్కడైనా సరే ఈ మూటని మనం వాడి నొప్పి తగ్గించి ఇన్స్టెంట్ గా నొప్పి తగ్గించవచ్చు. ఇట్లా. సో చూసారు కదా, అంటే ఎటువంటి నొప్పి అయినా సరే మనకి అవైలబిలిటీ ఉండే ఆకులను సేకరించి ఇంట్లో సార్ చెప్పిన ఆ ఇంగ్రీడియంట్స్ను సేకరించుకొని చాలా ఈజీ ప్రిపరేషన్ కూడా ఒక 10 మినిట్స్ దానికి కేటాయిస్తే ఒక పత్రపోటలిని తయారు చేసుకొని దాన్ని దాదాపు 15 రోజుల పాటు అదే యూజ్ చేయొచ్చు అని చెప్పి చాలా చక్కగా వివరించారు సార్. ఈ పోటలి అనేది ఎక్కువగా ఆయుర్వేద విధానంలోనే మనం దీన్ని చూస్తూ ఉంటాము. సో ఇది ఇన్స్టెంట్ రిలీఫ్గా, అంటే పెయిన్ కిల్లర్స్కి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రత్యామ్నాయంగా ఈ పత్రపోటలి స్వేదాన్ని మనం చూడవచ్చు అంటారు. రైట్ సార్, చాలా చక్కని ప్రిపరేషన్ అనేది ఈరోజు మా వ్యూవర్స్ కోసం సూచించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.